అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల తాజా ప్రధాన వార్తలు మీకోసం. పూర్తి వివరాలతో. ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు. వెలిగొండ ప్రాజెక్టుకు శుభారంభం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు 456 కోట్ల విలువైన వెలిగొండ ఫీడర్ కాలువ ప్రాజెక్టుకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మార్కాపురం రైతులకు సువర్ణ యుగాన్ని తీసుకువస్తుంది అని సీఎం పేర్కొన్నారు. కల్తీ పాలు, అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగడంతో 4 నుంచి 5 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. సంబంధిత డైరీని సీజు చేసి హత్య కేసు నమోదు చేశారు. సీఎం ఈ ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన ప్రజల్లో ఆందోళన కలిగించింది. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలింది. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాధి వ్యాప్తి చెందింది. ఒకరు మృతి చెందగా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించి నియంత్రణ చర్యలు వేగవంతం చేశారు. అన్నా క్యాంటీన్పై విజ్ఞప్తి. టీడీపీ నాయకులు ప్రజలకు అన్నా క్యాంటీన్లలో ఆహారం వృధా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ సేవను గౌరవించాలని కోరారు. గిరిజన విద్యార్థుల ఆందోళన. విద్యా సదుపాయాల కోసం గిరిజన విద్యార్థులు నిరసన చేపట్టారు. మాకు కూడా సమాన విద్యా అవకాశాలు కావాలి అని వారు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై హామీ. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తెలంగాణ ముఖ్య వార్తలు. ఐఏఎస్ అధికారుల బదిలీలు. తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఐటీ సెక్రటరీ ఎన్ శ్రీధర్ గారికి ఇరిగేషన్ శాఖ బాధ్యతలు అప్పగించారు. అనేక జిల్లాల కలెక్టర్లు మార్చబడ్డారు. మంచిర్యాలలో భూకంపం. మంచిర్యాల జిల్లాలో రాత్రి 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటు. ప్రముఖ మావోయిస్టు నేత దేవుజీ సహా పలువురు లొంగిపోయారు. మార్చి 31 గడువుతో ప్రభుత్వం కాంబింగ్ ఆపరేషన్లు వేగవంతం చేసింది. హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాదులోని ఒక శారీ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. హృదయ విదారక ఘటన. పోస్ట్పార్టం స్ట్రెస్ కారణంగా ఒక మహిళ తన 2 నెలల బిడ్డను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన సమాజంలో మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. ప్రభుత్వ వైద్యులపై చర్య. 94 మంది ప్రభుత్వ వైద్యులను అనధికార గైర్హాజరు కారణంగా తొలగించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కుమ్మెర హింస ఘటన బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముగింపు. ఇవే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. అల్లాహ్ మన అందరినీ కాపాడుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.